ఇప్పుడు మీరున్నారు ఈ వ్యాన్ లైఫ్ విత్ రవి కావచ్చు, మీరు కావచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మీరు చేసేది కరెక్ట్. ఎందుకు చెప్పనా, హోల్ ఓవర్గా జర్నీ చేయటం, ఒక ట్రావెలింగ్ చేయటం అనేది కాన్సెప్ట్. మనం ఎన్నో స్పేసెస్ దాటుకొని ట్రావెల్ చేస్తూ హ్యూమన్ లైఫ్లోకి వచ్చినాం. హ్యూమన్ లైఫ్లోకి వచ్చింది ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు ఎన్ని ట్రావెల్ చేసుకుంటూ వచ్చిందంటే మన సోల్ చాలా సంవత్సరాలు పాతది. 1000 years, 2000 years, 3000 years నుంచి సోల్ ఉంటుంది. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో అరుణాచలంలో డే 2 అనమాట ఇవాళ. సో ఇవాళ మొత్తం మార్నింగ్ నుంచి చూస్తూ ఉన్నాయి, ఇక్కడ మొత్తం అంతా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు అనమాట అందరినీ, భరతనాట్యం చేసే వాళ్ళని. సో ఇక్కడే నేను అరుణాచలం గిరి ప్రదక్షిణ రోడ్లోనే పార్క్ చేసుకొని నైట్ ఇక్కడే స్లీప్ చేశాను. సో నిన్నంతా గిరి ప్రదక్షిణ చేసుకొని ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట, అలానే పడుకుని ఉండిపోయినా. మార్నింగ్ లేచి చూస్తే ఇదంతా హడావిడి నడుస్తూ ఉంది రోడ్డు పైన, సంథింగ్ ఏదో ఈవెంట్స్ ఉన్నట్టున్నాయి. అట్ ద సేమ్ టైం నాకు ఒక పర్సన్ కలిసాడు అనమాట. సో అతన్ని మీకు వాళ్ళ పరిచయం చేస్తాను. సో లెట్స్ గో, తన దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడదాం కాసేపు. సో ఇలాంటి నాలెడ్జ్ మన ఒక్కరికే కాదు, కొంచెం అందరికి తెలియాలని. చాలా మంది తెలియదు యాక్చువల్గా. మీరు చాలా మాట్లాడుతుంటే చాలా నాలెడ్జ్ వస్తుంది, అందుకోసం. ఫెయిల్ అయితే అంతే ఎక్కువ చదివేస్తే ఏం గుర్తుండదు. నేను ఇంతవరకే హైదరాబాద్లోనే. అవునా? హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ. మీరు ఇక్కడ ఎలా మరి? లేదు, మమ్మీ ఆంధ్ర. ఓకే. ఆంధ్రాలో విజయవాడ నుంచి 40 kilometers కంచిచర్ల అని ఒక విలేజ్. కంచిచర్ల, ఓకే. దాని పక్కన ఒక చిన్న విలేజ్ మమ్మీ గారిది. నాన్నగారు ఇక్కడ కాంచీపురం, ఇక్కడ నుంచి 120 kilometers. ఓకే ఓకే. సో అట్లా మనం 8th స్కూల్ వదిలి ఇల్లు వదిలి అలా బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత అలా ఎందుకంటే స్కూల్స్లో వాళ్ళు నేర్పించి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలో ఎగ్జాక్ట్ రియాలిటీ. అసలు ఇన్స్పిరేషన్ అంటూ అంత ఎవరు లేరు. మీ అంతటా మీరే చాలా వరకు చిన్నప్పటి నుంచి ఒక్కడిగానే ఉండేవాడిని. ఎవరు అంత దగ్గరికి మనల్ని చేర్చుకునే వాళ్ళు కాదు. చిన్న ఏజ్లోనే వర్క్ చేయటం, ఫిష్ మార్కెట్స్లో, అక్కడ ముషిరాబాద్లో. అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళటం. నాన్నగారు హైదరాబాద్ ఎలా? యాక్చువల్లీ నాన్నగారు అదర్ని లవ్ మ్యారేజ్. హైదరాబాద్లో ఏదో పని మీద ఆయన వచ్చి మంచి క్లాసీ మనిషి ఆయన. ఓకే ఓకే. సూట్ బూట్ వేసి టక్సిడోలు ఆ రోజుల్లో 95, 96 టైంలోనే టక్సిడోలు వేసేది అనమాట. ఓకే ఓకే. అట్లా సేమ్ ఫేస్ కట్, ఫిజిక్స్ సేమ్ ఉంటుంది, ఆయన ఫిట్గా ఉంటాడు. ఓకే. మనం కొంచెం అలా అలా ట్రావెలింగ్ చేస్తుంటాం కాబట్టి ఏదో ఆవిడని చూసినాడు, వయసు అలా అలా జరిగిపోయింది, ఇక మనం బయటికి వచ్చినాం. ఓకే. అట్లా ఆ తర్వాత చాలా వరకు మనుషుల్లో రియాలిటీ అనేది కనిపించలే. చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది ఎప్పుడు లేదు. ఏదో అవసరానికి, ఏదో థింగ్స్కి అలా అలా రావటమే తప్ప ఒక నేచర్ కనెక్టింగ్ అనేది ఎక్కడ దొరకలే. ఓకే. ప్లస్ ఈ స్కూల్స్లో నేర్పించేది హిస్టరీ కావచ్చు, ఒక సివిక్స్, ఎకనామిక్స్ కావచ్చు, సరైన ప్యాటర్న్లో అసలు అనిపించలేదు. ఓకే. ఎందుకంటే అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడల్లా లైబ్రరీలోకి వెళ్ళి భగవద్గీత, రామాయణం, మిగిలిన వేదాస్ తీస్తుండే. సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్లో. అక్కడ ఉండే సబ్జెక్ట్కి ఇటు టెక్స్ట్ బుక్స్లో ఉండే సబ్జెక్ట్కి చూసుకుంటే ఆకాశానికి నేలకు ఉన్నంత డిఫరెన్స్. అవును. హిస్టరీస్లోనే చాలా తప్పుగా పెంచినారు కదా. ఎందుకంటే ఒక రాణి రుద్రమదేవి, ఒక రాణి మైమాత, ఒక రాణి మణికర్ణిక, వీళ్ళ గురించి చెప్పి ఫీమేల్స్ని పెంచాలి మన సైడు. అవును. ఇప్పుడు తెలుగులో మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఫస్ట్ మిస్కన్సెప్షన్ అక్కడే వస్తుంది ఒక చిల్డ్రన్స్ గురించి. ఒక అమ్మాయికి అరే అనుకోకుండాలి, అరే ఈ బట్టలు వేసుకోవాలి, అరే ఇలాగే కూర్చోవాలని ఇల్లు ఎవరు చెప్పడానికి. అది పుట్టింది తనకు నచ్చినట్టు తను బతకనియాల. చిన్నప్పటి నుంచి ఆ కంజెస్టెడ్ వాతావరణంలో పెంచే వరకు ఏమైపోయిందంటే ఒక 18, 19, 20 ఏజ్ వచ్చే వరకు అమ్మాయిల బ్రెయిన్లో ఎట్లుంది, మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం.
మేము తాగుతాం, మేము హాయిగా తిరుగుతాం, మాకు నచ్చిన బట్టలు వేసుకుంటాం. ఒక్క దగ్గర ప్రెజర్డ్ గా ఉంచినందుకు ఇప్పుడు అది ఒకటేసారి అలా బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి పంపించాల్సిన స్కూల్కి కాదబ్బా పిల్లల్ని. అంటే తల్లిదండ్రులు నేర్పియలేకపోతే వాళ్ళే తల్లిదండ్రులు. సింపుల్ చెప్పాలంటే అసలు వాళ్ళేం తల్లిదండ్రులు. ఇప్పుడు జనరేషన్ అసలు కంప్లీట్ గా మనము ఇవన్నీ మాట్లాడుకోవడమే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ జనరేషన్ మొత్తం కంప్లీట్ టోటల్ ఓవరాల్ కరెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా దానివల్ల ఏం యూజ్ ఉండదు అనిపిస్తుంది ఇప్పుడు నాకు తెలిసి. ఎందుకంటే చాలా దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు మార్చేంత స్టేజ్ కూడా లేదు. ఒకప్పుడు ఆశ్రమాలు లేదంటే ఇంకేదో ఉండి దాని వల్ల నుంచి మనం ఎట్లనో కొంచెం నేర్చుకోవడానికి ఏదైనా ఉండేది. ఇప్పుడు సింపుల్ చెప్పేవారు లేరు, నేర్చుకునేవారు. ఇండివిజువల్ థాట్ రావాలి. అవును. మీరు చూస్తే ఇప్పుడున్న యూత్ కూడా ఈ రిలీజియస్ ఆస్పెక్ట్స్లో వీటిలో కొట్టుకు చచ్చిపోతున్నారు మొత్తం. ఎగ్జాక్ట్లీ. అరే మాదిది మీ దేవుడు అంటే అవతల కమ్యూనిటీలో ఉన్న ఒక మనిషిని చూస్తే శ్రీరాముడు గుర్తొస్తాడా? లేదంటే లేదా? శ్రీరాముడు గొడవలు పెట్టడానికి కాదు ఆయన ఉంది. నువ్వు ఒక మంచి మనగాడిలాగా విత్ ఇన్ ధర్మ ఫాలో అవుతూ నువ్వు బతకాలనుకుంటే రాముడిలాగా బిహేవ్ చేయాలి. పురుషోత్తముడు అని ఎందుకన్నారు? మనిషి అబద్ధం ఆడాడు, ఎవరిని మోసం చేయడు, ఎవరిని తక్కువ అంచనా వేయడు. సాక్షాత్తు రావణుడు అంతటోడిని ఆపోజిట్లో సీతను ఎత్తికి వెళ్ళిపోయిన ఆయన దగ్గరికి వెళ్ళి, రావణ నువ్వు ఇంత గొప్ప మనిషివా, ఇది నీ లంకా నగరం, నిన్న నేను ఎదుర్కోవాల్సింది, కానీ నిన్ను చంపాలంటే నాకు పాపం అనిపిస్తుందయ్యా వధించాలంటే అని 28 ఫీట్లు ఉన్న వ్యక్తిని ఒక 13 ఫీట్లు ఉన్న వ్యక్తి చెప్తున్నాడు. రావణుడిది ఎంత? 118 ఇంచు చెస్ట్, 40 ఇంచుల చెస్ట్కి ఇలా లేపుకొని తిరుగుతారు ఈ రోజుల్లో పిల్లకాయలు. అవునా కదా? 108 ఇంచుల చెస్ట్, 28 ఫీట్ హైటు, ఆ షోల్డరు, తన మొత్తం స్వర్ణాభరణాలు, తన మెడలో ఉన్న నెక్లెస్ తోటి కూడా 10 మందిని చంపగలుగుతాడు. ఆ గొలుసుని ఇలా తీసి ఇట్లా 10 మందికి వేసి ఇట్లా వస్తే చచ్చిపోతారు 10 మంది. అలాంటి మనిషి దగ్గరికి ఒక నార్మల్ బ్లూ కలర్ పిల్లకాయ రాముడు ఒక నార్మల్ దశరథుడికి పుట్టిన పెద్ద కొడుకు అలా వెళ్ళి, నువ్వు నా సీతను ఎత్తుకొచ్చినందుకు నిన్ను చంపాలంటే నాకే పాపం అనిపిస్తుందయ్యా, ఇంత పెద్ద ఒక పరాక్రముడివి నువ్వు, సాక్షాత్తు శివతాండవం రాసిన మునగాడివి, ఒక బ్రాహ్మణ టీచర్వి నువ్వు, ఆఖరికి లక్ష్మణుడిని నిన్ను చంపడానికి పంపిస్తేనే దానికి నువ్వు టాక్టిక్ వేసరమ్మా. అయితే ఎక్కడ అట్లాంటి మనిషి దగ్గరికి ఏది తన ఊర్లో తన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి తన సింహాసనం ఎదురుగా నుంచొని అలా తలపైకి ఎత్తుకొని ఆయన ఆ మాట అనగలిగినాడంటే తనకెంత దమ్ము ఉండాలా. ఒక మనిషి చుట్టూ 28,000 మంది సైన్యం, మొత్తం అసురుల సైన్యం, పులులు సింహాలన్నీ గేటు కాడ, పక్కన మేఘనాథుడు, ఇటుపక్క అక్షయపాత్రుడు, ఏది ఇద్దరు కొడుకులు రావణుడికి, ఇంద్రజిత్తునే మేఘనాథుడు అంటారు, అక్షయ్ కుమారుడు అంటారు. అట పక్కన మండోదరి, పంచమహాకన్యల్లో ఒక ఆవిడ. అందరూ మండోదరి అనగానే రావణుడు పెళ్ళాం అంటారే తప్ప ఆవిడకి ఒక పాస్ట్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చెప్పే పాస్ట్ లాగా కాదు. ఆవిడ చిన్న వయసులో 14-15 ఏళ్ళ వయసులో నుంచి కత్తి పడితే 8 తరాలు ఒకటే వేట్లో నరికేది. ఎవరైనా ఆడపిల్లగాళ్ళని ఇబ్బంది పెట్టినా కూడా, ఎంత వాళ్ళు అసుర కులానికి అసుర ఫ్యామిలీస్కి చెందినా కూడా వాళ్ళు కూడా ఆడపిల్లలు. సాక్షాత్తు ఆదిశక్తికి వాళ్ళ అంశలు, దెర్ సెల్స్ వాళ్ళ లీనియేజ్లో వస్తారు. సో అట్లాంటి ఒక ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినందుకు అసురులను కూడా చంపేసేది, నార్మల్ మనుషులను కూడా చంపేసేది. నార్మల్ మనుషులను అయితే అసలు మండోదరి గారు వచ్చి ఇట్లా అటాక్ చేయాల్సిన అవసరమే లేదు. అలా కన్నెత్తి ఇట్లా చూసిందంటే ఆ హీట్కే చచ్చిపోతారు మామూలు మగవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు హెవీ పవర్స్, వాళ్ళ ఈ సాధనాలు కావచ్చు, వాళ్ళ ఫిజికాలిటీ కావచ్చు హెవీగా ఉంటుండే. ఇప్పటికి కూడా ఉన్నారు జైంట్స్, లైక్ జైంట్స్ కావచ్చు, యయాతీస్ కావచ్చు, స్నో మ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు మా సైడ్ అంటే ఉత్తరాఖండ్, హిమాచల్ అటు అట్లా. సో అంతటి మహారథులను అక్కడ కూర్చోబెట్టుకొని వీళ్ళందరికంటే ఒక ఎత్తు ఎక్కువ పవర్ఫుల్ అకంపనుడు. రావణుడికి అంత పవర్ ఎందుకు? తన సేనాపతి వల్ల. ఒక సేనాపతి గట్టిగుంటేనే కదా రాజు గట్టిగా నిలబడగలిగి. ఇప్పుడు మోదీ గారికి యోగి ఎలాగో అట్లా యోగే కదా పవర్. ఏమన్నా ఉంటే జేసీబీలు ఉన్నాయంటారు, అవునా కదా? అలాగా రాజుగారు
ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం ఉన్నాం, పుష్పక విమానం ఉంది, వేసేద్దాం అనేటోళ్ళు అకంపనుడు. అవును. అకంపనుడు క్రేజీ సైకో టైప్ అన్నట్టు. సాక్షాత్తు మండోదరోళ్ళ బాబాయ్ గారు, ఇటు రావణుడికి మేనమామ. అట్లాంటి అకంపనుడు ఇక్కడ కూర్చొని పుష్పక విమానాన్ని డిజైన్ చేసిన మొనగాడు. పుష్పక విమానం లిటరల్గా 108 యూనివర్సెస్ దాటి మళ్ళీ వచ్చేస్తుంది 24 అవర్స్లో. ఓకే. అంత ఒక టైం లైన్ని పెట్టి అంత గ్రావిటేషనల్ ఫోర్స్, లైట్ స్పీడ్ అందులో యాడ్ చేసినాడు అంటే తనకు ఎంత స్కిల్ ఉండాలా. అలాంటి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద మహారాజులు కూర్చున్న చోటుకి జస్ట్ ఒక 25-30 ఏళ్ళ రాముడు అలా వెళ్ళి ఇలా బెదిరించేస్తున్నాడు అంటే రాముడు మరి గొప్పే కదా ఆ మూమెంట్లో. సింపుల్గా తను కాస్మస్ కనెక్ట్ అయ్యాడు. ఎందుకు? సాక్షాత్తు ఒక విష్ణుమూర్తి యొక్క వన్ ఆఫ్ ద లీనియేజ్ తన అంశం కాబట్టి రాముడు. సో ఒక రాముడి నుంచి అట్లాంటి ఎగ్జాంపుల్స్ కదా తీసుకోవాల్సింది. అవును. బట్ కాన్ఫిడెన్స్ చిన్నదానికి పెద్దదానికి తీసుకొచ్చి గొడవలు, వాళ్ళు ఎవరో పోయి ఆడ చర్చ్లో కూర్చొని వాళ్ళకి తెలుసు లేదో ఏముందో ఏం లేదు, వాళ్ళు ఏదో ప్రేయర్లో ప్రార్థన కూడా అక్కడ పోయి జై శ్రీరామ అంటే పాపం వాళ్ళ మనసు బాధపడదా? అంతే కదా. ఎవరి రీజన్ ని మనము అదే కించపరచదు కదా. ఇప్పుడు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది పక్కన పెడితే ఎవరికి ఎవరు కనిపిస్తున్నారో వాడినే నమ్ముతాడు. అవును. ఒక మనిషి ఎదుటి మనిషిని, ఒక కమ్యూనిటీస్ని అపోజ్ చేసి ఒక దాంట్లోకి వెళ్తుండంటే వాడికి ఆ పర్టికులర్ మూమెంట్లో పర్టికులర్ టైం లైన్లో అది కనెక్ట్ అయిపోయింది. దానికి ఎవరేం చేయలేరు. అంతే. అట్లా సో అట్లా ప్రతిదానికి ఒక రిలీజియస్ ఆస్పెక్ట్లో వాళ్ళు వెళ్ళి గొడవ చేయడానికి బదులు ఎవరిని వాళ్ళు తెలుసుకోవటం మంచిది కదా. ఓకే, వెళ్తారు మన వాళ్ళు, అక్కడ ఏదో అడుగుతారు, అవతలోడు అరే 30 దేవతలు అంటారు కదా మీకు, లిస్ట్ చెప్పరా అంటే మన వాళ్ళు ఏమైపోవాలా? చాలా మందికి ఏం చేస్తారు 30 దేవతలు అంటే 3 కోట్ల దేవతలేనేమో మనోళ్ళు అనుకుంటారు. గుడిలో పూజారులు అంతే ఉన్నారు. ఈ సో కాల్డ్ ఫేక్ స్పిరిచువల్ టీచర్స్ కావచ్చు, గురువులు, ఏవి పడితే అవి తమ బిజినెస్ కోసం ఒక రాంగ్ లీడ్ చేసేస్తున్నారు. అసలు యూట్యూబ్ కూడా అట్లానే అయిపోయింది. సగం నాలెడ్జ్ తో మాట్లాడేస్తున్నారు అసలు టోటల్ ఓవరాల్ గా. నన్నయ్య గారు తెలుగు లిటరేచర్ రాసినారు 58 అక్షరాలతోటి. అందులో 3-4 అక్షరాలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు 54 మిగిలినాయి. 3-4 అక్షరాలతో పాటు ఏం పోగొట్టుకున్నారంటే 3-4 సబ్జెక్ట్స్ పోగొట్టుకున్నారు. ఎందుకంటే 51 శక్తి పీఠాలు, 7 చక్రాలు మొత్తం కలిపే కదా 58. వాటిని మైండ్లో పెట్టుకొని ఆయన తెలుగు లిటరేచర్ రాసిండు. ఒక మనిషి 20 ఏళ్ళు కష్టపడి ఒక లాంగ్వేజ్ గురించి రీసెర్చ్ చేసి అచ్చులు హల్లులని విడదీసి, అచ్చులు ఇన్నుంటాయి, హల్లులు ఇన్నుంటాయి, వాటిని కరెక్ట్గా గమనించుకుంటే క ఇక్కడ నుంచి స్టార్ట్, గగ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్గా థ్రోట్ పైప్ ఇంకా మన నర్వ్ సెల్స్ కనెక్టింగ్ పాయింట్. ఆ తర్వాత చ జ అది ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత త ద ట డ ఈ సైడ్ జాస్ అనేవి కనెక్టివిటీ ఉంటాయి. ఇవన్నీ వదిలిన తర్వాత లాస్ట్కి వచ్చే వరకే పాప బాబా లిప్స్ లాస్ట్ లైన్లోనే కలుస్తాయి. 5వ లైన్లోనే లిప్స్ కలుస్తాయి. ఆ 5 ఎలిమెంట్స్కి 5 మినీ మైక్రో పాయింట్స్ అనేవి ఇక్కడ కనెక్టివిటీ ఉంటాయి. అట్లాంటి వాటిని ఎగ్జాక్ట్ కనెక్టివిటీ అయ్యేటట్టు ఆయన డిజైన్ చేసినాడు. ఒక లాంగ్వేజ్ ఆయన డిజైన్ చేసి ఆ తర్వాత ఎప్పుడైతే లిప్స్ టచ్ అయినాయో అప్పుడు టోటల్ మౌత్ ఎక్సర్సైజ్ అనేది యార లవ శ సహ ల అక్ష బండిరా అని రాసినాడు. ఆయన ఒక గట్టి రీసెర్చ్ చేసి అక్షరాలు రాస్తే అలాంటి తెలుగు మాట్లాడటంలో సిగ్గు ఎందుకు? తెలుగు వాళ్ళకి నలుగురు నుంచొని ఇంగ్లీష్లో మాట్లాడేసుకుంటారు. 26 అక్షరాలు గొప్పన 54 అక్షరాలు కంటే మర్యాద పదాలు లేవు. మర్యాద ఇవ్వటం మానేసినారు. మనం ఏది నేర్చుకుంటామో దాని అసలు మన లైఫ్ మీద పడుతుంది. ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇంగ్లీష్లో మర్యాద పదాలు లేవు. ఇప్పుడు మీ పేరు క్రాంతి కుమార్. లేకపోతే మనం సడన్గా ఫ్రెండ్లీగా ఒకప్పుడు ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ క్రితం తెలుగు పిల్లకాయలు ఎట్లుండే అంటే, క్రాంతి గారు, కుమార్ గారు నమస్కారం, పదండి అలా టీ తాగొద్దాం. అప్పట్లో గారుతో సంబోధించారు. అట్లా క్రాంతి గారు, నాన్నగారు ఏం చేస్తున్నారు అట్లా. ఇప్పటికీ మన ఆంధ్రాలో చూడొచ్చు అటువంటి రెస్పెక్టివ్ వర్డ్స్. ఈ ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసింది. వాళ్ళు ఏదో ఇన్వేడర్స్ వచ్చినారు, కొలనైజేషన్ చేసినారు, ఓకే. కానీ మన బేస్ అంటూ ఒకటి గుర్తుంటుంది కదా, ఎంత కొలనైజ్ అయినా కూడా. ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా కూడా మన రెగ్యులర్ టైం టేబుల్ని మిస్ అవ్వకూడదు అనే చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఉంటుంది అందరికీ. అరే ఈఎంఐలు ఉన్నాయి, అరే అప్పులు ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఇది అన్నీ ఉన్నా కూడా మనిషి పొద్దున్న లేస్తాడు, బ్రష్ చేస్తాడు, స్నానం చేస్తారు, ఆఫీస్కో దేనికో బయలుదేరుతారు. అట్ ద సేమ్ టైం మిగిలినవి కూడా హ్యాండిల్ చేసుకుంటారు.
ఫ్రెండ్ దగ్గర ఏదో క్రెడిట్ తీసుకొని లేదా వేరే రకంగా హ్యాండిల్ చేసుకుంటూ అలా అలా లైఫ్ని లీడ్ చేస్తారు కదా. ఒక బేస్ పాయింట్ని నార్మల్ లైఫ్ స్టైల్లో రెగ్యులర్ టైం టేబుల్లో మిస్ కానీ మనం లైఫ్ టోటల్ లైఫ్ జర్నీలో ఎందుకు మిస్ అవుతున్నాం? అసలు మెయిన్ కాన్సెప్టే అది కదా. లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలి. మనిషి తెల్లారి నుంచి సూర్యుడు పైకి వచ్చినప్పటి నుంచి సూర్యుడు కిందికి వెళ్ళిపోయేదాకా పని చేయాలి. సూర్యుడు కిందికి వెళ్ళిపోయిన తర్వాత 1-2 పాటలని తినేసి పడుకోవాలి. ఇది కదా యాక్చువల్గా. నైట్ షిఫ్ట్స్లో ఎందుకు కష్టపడటం? నైట్ ఉందే మన సోల్కి రెస్ట్ ఇవ్వటానికి. అవును కదా. దానివల్ల ఏం చేస్తున్నాం అనేది ఆ సోల్కి రెస్ట్ ఉండదు. బ్రెయిన్ సెల్స్ ఇటు వర్టిబ్రే కావచ్చు, ఇటు సెరెబ్రమ్ కావచ్చు, వాటి యొక్క నర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఓవర్ హీట్ అయిపోతాయి రాత్రి అంతా మెలకుగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, పొద్దున్న ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లే. పొద్దున్నే లెగిసి బ్రష్ చేసుకోవటమో లేదా ఒక యాపిళ్ళతోటి దోముకోవటమో, వేడి గోరువెచ్చని నీళ్ళు తాగాలి, కానీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. ఎట్లా అది? హెల్త్ కావాలంటే ఎలాగ వస్తుంది? అరే ఒక ఆవు దగ్గరికి వెళ్ళాలి, ఆవు దగ్గరికి వెళ్ళిపోయి పాలు తీసుకోవాలి. లేదు మొత్తం ఆర్టిఫిషియలే వస్తున్నాయంటే నీళ్లు మరగబెట్టుకొని లెమన్ వేసుకొని తాగాల. బాడీ ఎంత రిఫ్రెష్మెంట్ అవుతుంది. అట్లా కదా. సో ఇవి టోటల్ వాళ్ళ టైం టేబుల్నే చేంజ్ చేసుకోవటం వల్ల ఏమైపోతుందంటే అసలు హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ద లైఫ్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరున్నారు, ఈ వ్యాన్ లైఫ్ విత్ రవి కావచ్చు, మీరు కావచ్చు. ఇప్పుడు యాక్చువల్గా మీరు చేసేది కరెక్ట్. ఎందుకు చెప్పనా, హోల్ ఓవర్గా జర్నీ చేయటం, ఒక ట్రావెలింగ్ చేయటం అనేది కాన్సెప్ట్. మనం ఎన్నో స్పేసెస్ దాటుకొని ట్రావెల్ చేస్తూ హ్యూమన్ లైఫ్లోకి వచ్చినాం. హ్యూమన్ లైఫ్లోకి వచ్చింది ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు ఎన్ని ట్రావెల్ చేసుకుంటూ వచ్చిందంటే మన సోల్ చాలా సంవత్సరాలు పాతది. 1000 years, 2000 years, 3000 years నుంచి సోల్ ఉంటుంది. లేకపోతే ఎక్కడో కాంచీపురంలో పుట్టిన నేను ఆంధ్ర తిరగటం ఏంది, మిగిలిన రాష్ట్రాలు తిరిగి మిగిలిన భాషలు నేర్చుకొని ఇప్పుడు ఈ క్షణం 1997 సెప్టెంబర్ 23 సూర్యగ్రహణం టైంలో పుట్టిన నేను ఇప్పుడు ఈరోజు పొద్దున సూర్యుడు అలా కిందికి వెళ్ళే టైంకే మీతో వచ్చి కలిసి మాట్లాడుతున్నా అంటే సంథింగ్ ఈజ్ దేర్ కదా, కనెక్షన్. ఆయన కనెక్ట్ చేస్తాడు మిగిలిన అన్ని. అంతే. ఒక బస్సు ఎక్కుతాం లేదా ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్లో వాడు లోకో పైలట్ ఎవడో కూడా వీళ్ళకి తెలియదు. కూర్చున్న వాళ్ళకి మొత్తం లుంగిగాడు వేసుకొని హాయిగా చెద్దరు వేసేసుకొని పత్తాలు వేసుకొని హాయిగా తినుకుంటూ తాక్కుంటూ వెళ్తుంటారు. అంటే ముఖం తెల్లనోడి మీద నువ్వు అంత నమ్మినప్పుడు దేవుడిని ఎందుకు నమ్మట్లేదు సరిగ్గా? దేవుడు అంటే ఖచ్చితంగా ఇక వచ్చి నీకు కనిపించేస్తాడు అని లేదు. ఎందుకంటే పైలట్ ని కనిపిస్తలేడు, దేవుడు వచ్చి కనిపించిండు అనుకో చచ్చిపోతారు మనుషులు. ఎందుకంటే మనం ఊహించినట్టు ఒక అందంగా బొట్టు పెట్టేసుకొని రిలాక్స్డ్ కూర్చోరాళ్ళు. కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడు విశ్వరూపం చూసిండు కాబట్టి అన్నీ మూసుకొని కూర్చున్నాడు. ఓకే బావ ఏది చెప్తే అది కానిచ్చేద్దామని. అవునా కాదా? అంతే. ఆయన ఒక నార్మల్ కృష్ణుడు లాగానే అలాగే రథం మీద కూర్చుంటే బావ ఏంది బావ నువ్వు అనేవాడు. ఏంది బా ఇక్కడ ఇంత ఆపోజిట్లో 1,08,00,000 మంది ఉన్నారు, మన దగ్గర 24 లక్షల మంది కూడా లేరు. ఉడిపి నుంచి వచ్చినోడేమో ఫుడ్ వండుతున్నాడు వెనకాల కూర్చొని, నువ్వేమో నవ్వుకుంటూ భగవద్గీత బోధిస్తా అంటున్నావు, కత్తి దీబావా వేసేద్దాం అంటాడు. ఫస్ట్ రోజు 8వ రోజు అయిపోయి, 9వ రోజు అయిపోయి, 11వ రోజు చక్రం ఇరుక్కుపోయే కర్ణుడిది. అప్పుడు డౌట్ వస్తుంది అర్జునుడికి, ఏదో ఉందిరా బావలో. లేకపోతే సుభద్రకు అన్న ఎందుకు అవుతాడు, బలరాముడికి తమ్ముడు ఎందుకు అవుతాడు, ఈ యుద్ధంలో ఏ సంబంధం లేకుండా నాతో ఎందుకు కూర్చుంటాడు. అక్కడ 1,08,00,000 మంది, ఇక్కడ 25 లక్షల మంది కూడా లేరు. మేము ఎప్పుడో లెగిసిపోవాలి కదా, ఇప్పటికే లెగిసిపోవాలి అంతమంది ఉన్నప్పుడు. అట్లా అవతల బర్బరీకుడు 7 రోజులు గడిచిపోయినా కూడా ఇంతమంది ఇలానే ఉన్నామంటే దానికి రీజన్ ఏంది అనేది అప్పుడు అర్థం. బర్బరీకుడే వచ్చి కృష్ణుడు మాటిని తలకాయ తీసి పెట్టేస్తాడు. బర్బరీకుడే డ్రోన్ కెమెరా కురుక్షేత్రంలో. ఇప్పుడు డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. బర్బరీకుడు తలకాయ తీసిస్తే దాన్ని గాల్లో పంపించే కదా మొత్తం ఫుటేజ్ తీసుకుంది. ఏమైంది ఎక్కడ ఉంది అప్పుడు అర్జునుడు జస్ట్ ఒక ఫుటేజ్లో వీడియో చూస్తున్నాడు అంతే కదా. అవతల అశ్వత్థాముడు నుంచున్నాడు, ద్రోణాచార్య, కృపాచార్యులు, ఇటుపక్క చూసుకుంటే కర్ణుడు, ఒకళ్ళకి మించి మహారథులు. అవతల ప్లాన్ వేసింది శకుని ఈజ్ ద మోస్ట్ మ్యానిపులేటివ్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. అసలు శకుని ఒక మనిషిని మ్యానిపులేట్ చేయాలన్నా, ఒక వార్ని డిక్లేర్ చేయాలన్నా, తను ఒక వైలెన్స్ని క్రియేట్ చేయాలన్నా తను జస్ట్ ఒక స్మైల్తో హ్యాండిల్ చేస్తాడు. శకుని సీరియస్గా ఉన్నట్టు ఎక్కడ ఉండదు, శకుని ఒక స్మైల్తో ఉంటాడు. బట్ మొత్తం
చేసే ప్లాన్ మొత్తం పర్టికులర్ బందోబస్తుగా ఉంటుంది. అటువంటి ప్లాన్ కూడా ఓవరాల్గా ఇట్లా ఒక పద్మ వ్యూహం కానీ చక్ర వ్యూహం కానీ గీస్తే సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి దిగితే తప్ప దాన్ని కదపలేరు, విప్పలేరు అట్లా. అవతల వాళ్ళు కూడా హయ్యెస్ట్ ఇమ్మెన్స్ పవర్ కలిగి ఉన్న వాళ్ళే. ఇటు సూర్యుడి దగ్గర ఉన్న కర్ణకం కావచ్చు, ప్రతి ఒక్క టైప్ ఆఫ్ వెపన్స్, భార్గవాస్త్రం దగ్గర నుంచి ఇటు మన నారాయణాస్త్రం వరకు అన్నీ హెవీ మెర్క్యూరికల్ పవర్స్ని హ్యాండిల్ చేసేవి. హై లెవెల్ ఆఫ్ ఒక పవర్, ఇమ్మెన్స్ పవర్ తోటి వాటిని కంట్రోల్ చేస్తూ అవి అటాక్ చేస్తాయి. అటువంటి పవర్స్ని కూడా కంట్రోల్ పవర్స్ని కూడా అట్లా సింపుల్ ఇట్లా కూర్చొని ఇట్లా అంటుంటాడు కృష్ణుడు. 8వ రోజు టెన్షన్ వచ్చేస్తుంది, బావా ఏంది నువ్వు మనకి శివుడిని ఒకసారి తలుచుకోవాలి అది అంటే, అగ్నిదేవుడు ఇచ్చిన బండి ఉందిరా నీ దగ్గర. అగ్నిదేవుడు ఎవడైనా వచ్చినా కాల్ చేస్తాడు కూర్చోబెట్టి. ఎవడైనా లాస్ట్ చనిపోయిన తర్వాత కూడా అగ్నే కావాలి. ఆడికి అన్నం కూర వండుకోవాలన్నా అగ్నే కావాలా, రాత్రికి వెళ్తురు కావాలన్నా అగ్నే కావాలి. లైట్ అంటే అగ్నే కదా. అగ్నిదేవుడుగా నీకు రథం ఇచ్చిండు, పైన హనుమంతుడు కూర్చున్నాడు, ఇక్కడ నేను కూర్చున్నా. అవతల కర్ణుడు హెవీ పవర్ఫుల్, నీకు తెలియట్లేదు. నువ్వు ఓకే, నీ యుద్ధాల్లో నువ్వు గెలిచేసినావు, నీకంటూ ఒక పర్సనల్ పవర్ ఉంది. అంత పవర్ ఉన్నవాడిని మరి ఏకలవ్యుడిని ఎందుకు వెనక్కి పంపించినారు యుద్ధానికి రాకుండా, బొట్టనేళ్ళు లాక్కొని? ప్రభావత్ వాళ్ళ అన్నయ్యే కదా ఏకలవ్యుడు. ద్రోణాచార్యుడు వెళ్ళిపోతాడు, అక్కడ పోయి అరే ఏకలవ్యుడు వస్తే బాగోదు, ఎందుకంటే కుక్కకి డైరెక్ట్ 7 బాణాలు వేసేస్తున్నాడు టక్కన అని చెప్పేసి. వీడు యుద్ధంలో వచ్చిందంటే 7గురిని సింగిల్ స్లాట్లో ఎత్తేస్తాడని చెప్పి భయం. మరి నీకు అంత ఉంది అయినా కూడా నీకు చిన్న సెల్ఫ్ డౌట్ ఉంది కదా. నువ్వు ఉండొచ్చు, నువ్వు అర్జునుడివి, నీ కొడుకు అభిమన్యుడు, ఇటుపక్క కుంతీదేవి కొడుకువి, ఎంత కాదన్నా సాక్షాత్తు ఇంద్రుడు కొడుకువి నువ్వు. కానీ నీలో కూడా ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంది. అందుకే కదా నేనున్నా ఈడ. నన్ను నమ్ముకున్నాడు, ధర్మబద్ధంగా వెళ్ళేటోడు, మరి ఎక్కడ లూజ్ అవ్వకూడదు, ఎదుటోళ్ళలో తక్కువ అవ్వకూడదు అని నీకోసం చీటింగ్ చేయడానికి రెడీ అయిపోతున్నాం. ఇంకో 4 రోజుల్లో నీకు తెలుస్తలేదు ఆ విషయం. ఆయన కవచకుండలా లాగేస్తాడు మీ నాయన పోయి, ఇంకొక ముని పోయేసి చెవుపోగులు ఎత్తేస్తాడు. సాక్షాత్తు భూదేవే చీటింగ్ చేస్తుంది కర్ణుడితోటి. అంటే మొత్తము ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతుంటారు, ఏంది కర్ణుడు ఇంత మంచోడు అయినా కూడా ఇంతమంది చీటింగ్ చేస్తున్నారని. తప్పు చేసినాడు, మరి తప్పదు. సరైన మూల భారతం చదివితే మూల మహాభారతం తెలుస్తుంది. దుర్యోధనుడు ఓకే తన పగ తను నెరవేర్చుకున్నాడు, జూదమాడిచ్చి వాళ్ళని అడవుల్లోకి పంపించి. దుశ్శాసనుడు మా అన్ననే కించపరుస్తారా, ఇంత మంచోడైన కర్ణుడు సాక్షాత్తు సూర్యపుత్రుడు, కుంతీదేవి మొదటి కొడుకు, అన్ని అస్త్రాలని ఒక చిటికి నెలతో హ్యాండిల్ చేయగల దమ్ము. తన రథచక్రం ఎవరు లేపుతారబ్బా, మట్టిలో కొరికిపోయింది. 1116 కిలోలు ఉంటుంది ఒక రథచక్రం. ఎందుకంటే అప్పుడున్న సీ లెవెల్ ఆఫ్ మన ఎర్త్ యొక్క ఉపరితలం, సీ లెవెల్ ఎర్త్ అంటారు. ఆ యొక్క క్యాల్కులేషన్కి అన్ని కిలోల చక్రం మాత్రమే అన్ని వెపన్స్ని, అన్ని గుర్రాలని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎందుకంటే గుర్రాలు హెవీ, 16 ఫీట్ల గుర్రాలు అప్పట్లో. దాని కాలు 10 ఫీట్ ఉండేది. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్సా. సో ఒక్కొక్క వర్డ్ ఎక్కడ కూడా ఏమాత్రం కూడా జస్ట్ స్కిప్ చేయాలని కూడా అనిపించట్లేదు కదా. సో అలా ఉంది ఇక్కడ పరిస్థితి అయితే. దట్ ఈజ్ అరుణాచలం. సో మీరు రెగ్యులర్గా వచ్చి ఏదో కామన్గా అరుణాచలం వచ్చామా, గిరి ప్రదక్షిణ చేసామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా ఇలాంటి నాలెడ్జ్ పీపుల్స్ అరుణాచలం మొత్తంలో నిండిపోయి ఉన్నారనమాట. ఫుల్ నాలెడ్జ్. లేకంటే అదేదో జస్ట్ స్టడీ చేస్తే నాలెడ్జ్ వచ్చే నాలెడ్జ్ కాదు. ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతి ఒక్కరిని ఎవరిని ఇట్లా కదిలించినా కూడా వాళ్ళ దగ్గర ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ చాలా అంటే చాలా ఉంటాయి. లైక్ స్పిరిచువల్ ఒకటే నేను అనట్లేదు, నేను ఇక్కడ 2-3 మాట్లాడాను ఇవాళ. సో చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇక్కడైతేనంటే. సో యాక్చువల్గా గురుకి కాల్ వచ్చిందనమాట. సో తన పేరు గురు అనమాట. గురు కేకే 2-3 నేమ్స్ ఉన్నాయి. సో గురుకి కాల్ వచ్చింది, అర్జెంట్ వెళ్ళిపోయాడు అనమాట తను. సో చూద్దాం, మళ్ళీ రేపు మార్నింగ్ రమ్మన్నాడు అనమాట. రేపు మార్నింగ్ వెళ్ళి తనతో కలిసి కాసేపు చూద్దాం, ఒకసారి ఏమైనా పాసిబుల్ ఉంటే మళ్ళీ కాసేపు మాట్లాడదాం.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సో ఇఫ్ యూ ఆర్ లైక్ దిస్ వీడియో అండ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటనేది. అట్ ద సేమ్ టైం మళ్ళీ చెప్తున్నా, అరుణాచలం వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు కాకుండా రైట్ సైడ్లో వాళ్ళు ఉంటారు. లైక్ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే అందరూ అడుక్కోవడానికి డబ్బుల కోసము చేతులు చాచుకుంటూ అట్లా ఉంటారనమాట. సో లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు కాదు, రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే అసలు డబ్బులు అడగరు, ఎవరి దగ్గర డబ్బులు అడగరు, డబ్బులు తీసుకోరు. వాళ్ళ స్పిరిచువల్గా వాళ్ళు ఉంటారు. అంటే లైక్ చాలా నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ప్లేస్ అయితే. సో నేను ఇప్పటికీ ఒక ముగ్గురు దగ్గర మాట్లాడాను. సో ఆ రైట్ సైడ్లో ఉన్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ముగ్గురితో మాట్లాడాను ఇప్పటికీ. సో వాళ్ళతో ఉన్న నాకు ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు చెప్పలేను నేనైతే. కొంతమంది వీడియోస్కి యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది వీడియోస్కి యాక్సెప్ట్ చేయలేదు. కొన్ని వీడియోస్ పెడతాను మీకు కూడా, సో చూడండి ఒకసారి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.